హాయ్ ఫ్రెండ్స్, సన్ రైజ్ సెక్టర్ సిరీస్లో మనం ఇప్పటి వరకు 2-3 వీడియోస్ చేసుకున్నామండి. డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. మీ పోర్ట్ఫోలియో రీబిల్డింగ్కి ఆ అనాలిసిస్ బాగా యూజ్ అవుతుందని చాలా మంది అంటున్నారు అనమాట. గుడ్. నౌ ఈ వీడియోలో గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సిస్ గురించి మాట్లాడుకుందామండి. ఇది సన్ రైజ్ సెక్టరా అంటే పూర్తిగా సన్ రైజ్ సెక్టర్ కాదు, ఒక స్టెబిలిటీ వచ్చిన సెక్టర్. అయితే ఇక్కడ నుంచి గ్రోత్ రేట్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉన్నది అని నాకు పర్సనల్గా అనిపిస్తుందండి. అఫ్కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. స్టార్టింగ్లో డిస్క్లైమర్ అయితే మీరు చూశారు కదా. నా ఈ గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సిస్ తాలూకా ప్రాబ్లం ఏంటనేది సింపుల్గా చెప్పాలంటే ఇది ప్యూర్లీ ఆఫ్లైన్ బిజినెస్ టైప్, అంతే కదా. పర్సనల్ లోన్ అయితే ఆన్లైన్లో ఇచ్చేస్తారు. బట్ ఈ గోల్డ్ లోన్ ఏంటండి, బ్రాంచ్కి వెళ్ళాలి, బంగారం తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఆ గోల్డ్ని టెస్ట్ చేస్తారు, వెయిట్ వేస్తారు, 22 క్యారెట్ లెక్కన దాని వాల్యూ ఎంత చెప్తారు, మీకు ఎంత లోన్ వస్తుంది అనేది చెప్తారు. సో ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. నా మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ అనమాట దీనిలో కొంచెం ఈజీ మెథడ్స్ రావచ్చు. మీరు బంగారాన్ని లాకర్లో ఎలా పెడుతూ ఉంటారో అలాగే ఈ ఎన్బిఎఫ్సిస్ దగ్గర తక్కువ ఖర్చుతో సేఫ్గా పెట్టుకోవచ్చు. అది మీరు అలా సేఫ్గా పెట్టిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్లా మీ గోల్డ్కి ఇంత లోన్ వస్తుందని చెప్పి మాటికి మీకు గుర్తు చేస్తూ ఉంటారేమో. ఇలాగే జరగచ్చు కదండి. అండ్ మీకు ఏదో టైంలో డబ్బులు అవసరం వచ్చి ఆ యాప్లోకి వెళ్ళి నా గోల్డ్ ఇంత మీ దగ్గర ఉన్నది కదా, సో అందులో నాకు ఇంత లోన్ కావాలి అని చెప్పి అనొచ్చు, వెంటనే అప్రూవల్ అయిపోవచ్చు. ఇలాంటివి ఏమైనా జరగచ్చు అండి, అంటే జరగవచ్చు అని చెప్తున్నాను. అదేనా అంటే నేను అంటుంది ఏంటంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ పెరుగుతూ ఉండొచ్చు. అది నెక్స్ట్ ఇయర్ 5 years తర్వాత 10 years తర్వాత చెప్పలేం, కానీ పెరుగుతూ ఉండొచ్చు అండి. నేను ఇదెందుకు కవర్ చేశానంటే సన్ రైజ్ సెక్టర్ అని చెప్పడానికి ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి కవర్ చేశాను. అయితే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఆ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం మానేసి ఇప్పుడు ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, ఉన్న వీక్నెసెస్ ఏంటి, అండ్ గోల్డ్ ఎన్బిఎఫ్సిస్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీ అంతటా మీరే ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనిపిస్తే ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, దాని తాలూకా ప్రాసెస్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందామండి. ఓకే కదా, ఎక్కువ చెప్తున్నాను కాదండి, బట్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. చూడండి, కావాలంటే మిగతా అన్ని సెక్టర్స్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయండి అని అడుగుతారు మీరు. ఓకే కదా, స్టార్ట్ చేద్దాం వీడియో. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫాయర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మ్యూచువల్ ఫండ్స్ అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు, ఐపీఓస్ అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా, తక్కువ ఇంటర్నెట్ ఉన్నా సరే లైవ్ ప్రైసెస్ బాగా వచ్చేస్తూ ఉంటాయి, ట్రేడ్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ఫాయర్స్ తాలూకా రెఫరల్ లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సిస్ ఇది వేరేగా చెప్పాల్సిన లేదు కదండి. బంగారాన్ని తాకట్టు పెట్టుకొని లోన్స్ ఇచ్చే కంపెనీస్ కదా. నా ఈ ఇండస్ట్రీని లేదంటే స్టాక్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు టాప్ డౌన్ అప్రోచ్లో చేయాలి అంటే ఏంటి, టాప్ డౌన్ అప్రోచ్లో చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అనాలిసిస్ చేయాలని నేను చెప్తానండి. ఫస్ట్ స్టెప్, ద వెరీ ఫస్ట్ థింగ్, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఈ సెక్టర్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాలూకా రూల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ రూల్స్ ఏంటి, వాళ్ళ స్టాన్స్ ఏంటి అనేది చూస్తూ ఉండాలి. జనరల్గా ఏదైనా సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సెక్టర్ తాలూకా డిమాండ్ గురించే ఫస్ట్ మాట్లాడుతుంటాం. బట్ ఆ డిమాండ్ కన్నా అంతకన్నా ముందు ఈ ఆర్బీఐ రూల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్బీఐ వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్పేస్లో బిగ్ బాస్ లాంటి వాళ్ళండి. వాళ్ళు చెప్పేదే రూల్, చేసిందే శాసనం, ఇచ్చేదే టాస్క్ అన్నీ. ఇంకా అందుకనే ఈ సెక్టర్ అనాలిసిస్ ఎప్పుడు రెగ్యులేటరీ అనాలిసిస్తో స్టార్ట్ చేయాలి. ఈ గోల్డ్ ఎన్బిఎఫ్సిస్ గురించి వస్తే ఫోకస్ చేయాల్సిన కొన్ని కీ పారామీటర్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్, లోన్ టు వాల్యూ రేషియో. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎల్టీవీ అంటే మీరు పెట్టే బంగారం వాల్యూలో మీకు ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విలువ చేసే బంగారాన్ని పెడితే 75% ఎల్టీవీగా ఆర్బీఐ ఫిక్స్ చేస్తే మీకు 75,000 వరకు లోన్ వస్తుంది. అదే 75% నుంచి 85%కి పెంచింది అనుకోండి ఆర్బీఐ, మీకు ₹85,000 వరకు లోన్ వస్తుంది. సో ఎంత ఎక్కువ లోన్ ఇస్తే వీళ్ళకి అంత ఎక్కువ వడ్డీ వస్తుంటుంది కదా. సో ఆర్బీఐ ఎల్టీవీ అనేది ఎక్కువ పెంచుతూ ఉండాలన్నమాట. అదేను కదా. అండ్ అలాగే ఇంకొన్ని రూల్స్లో మాట్లాడాలి అంటే అది 24 క్యారెట్ మీద లోన్ తీసుకోవచ్చా, లేక 22 క్యారెట్ వాల్యూ మీద లోన్ తీసుకోవాలా, ఇలాంటి కొన్ని రూల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎలాంటి లోన్స్ని రిస్క్లా తీసుకోవాలి, ఎలాంటి లోన్స్ని రిస్క్లా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి రూల్స్ అన్ని చెప్తూ ఉంటాయి ఆర్బీఐ. అదే కదా. సో ముందు అసలు మీరు ఈ గోల్డ్ ఎన్బిఎఫ్సిస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేదా అనేది ఆ ఆర్బీఐ తాలూకా రెగ్యులేటరీ తాలూకా స్టాన్స్ బట్టి ఉంటుందండి. నౌ ఆ స్టాన్స్ అర్థం చేసుకున్న తర్వాత, ప్రాపర్గానే ఉన్నది అని అనుకున్న తర్వాత, స్టెప్ నెంబర్ 2, గోల్డ్ ప్రైస్ ట్రెండ్ అండ్ ఇట్స్ అవుట్లుక్. అంటే గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనేది అనలైజ్ చేయగలగాలన్నమాట. లేదా అనలిస్టుల తాలూకా ఒపీనియన్ని రిఫరెన్స్గా తీసుకోగలగాలి. నౌ ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, అదే కదా మీ క్వశ్చన్. గోల్డ్ లోన్ కంపెనీస్కి ఈ బంగారం ధర అనేది బిజినెస్కి ప్రాణం లాంటిదండి. ఎందుకంటే వాళ్ళ అసెట్ క్వాలిటీ చూసుకున్నా, గ్రోత్ చూసుకున్నా, ప్రాఫిటబిలిటీ చూసుకున్నా అన్నీ ఈ ఒక్క విషయం మీదే డిపెండ్ అవుతాయి. డీటెయిల్గా మాట్లాడుకుందామా. రీజన్స్లో చెప్పాలంటే ఫస్ట్, కొలాటరల్ తాలూకా స్ట్రెంత్. గోల్డ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్ కదా. లోన్ అమౌంట్కి కొలాటరల్ ఏముంటుందండి, అదే హామీ ఏముంటుంది, గోల్డే కదా. నా లోన్ తీసుకుని డబ్బులు తిరిగి కట్టకపోతే తాకట్టు పెట్టుకున్న గోల్డ్ని ఆప్షన్ ద్వారా అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటే కంపెనీకి రిస్క్ తగ్గుతున్నట్టే కదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అప్పు కన్నా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం విలువ చాలా పెరుగుతుంది. సో అది వాళ్ళ బ్యాలెన్స్ షీట్కి ఒక సేఫ్టీ నెట్ లాంటిది అనమాట. అండ్ గోల్డ్ ప్రైస్ ఫాల్ అవుతూ ఉంటే రిస్క్ ఎక్కువ పెరుగుతూ ఉన్నట్టే. సో గోల్డ్ ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, న్యాచురల్ లోన్ బుక్ గ్రోత్.
సి గోల్డ్ ప్రైస్ పెరిగితే కస్టమర్స్ అదే బంగారం మీద ఎక్కువ లోన్ తీసుకోవచ్చు కదా. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరి దగ్గర 10 గ్రాముల బంగారం ఉందనుకుందాం. గ్రామ్కి 10,000 రూపాయలు ఉన్నప్పుడు ఆ బంగారం విలువ ₹1,00,000 కదా. 85% LTV ప్రకారం అతనికి 85,000 రూపీస్ లోన్ వచ్చిందండి. ఒకవేళ ధర 12,000 పెరిగితే అదే 10 గ్రాముల విలువ ₹1,20,000 అవుతుంది కదా. అప్పుడు అతనికి ₹102,000 లోన్ వస్తుందండి. సో అడిషనల్గా 17,000 రూపీస్ టాప్అప్ లోన్లో తీసుకోవచ్చు. సో కంపెనీకి కొత్త కస్టమర్స్ రాకపోయినా సరే పాత కస్టమర్స్కి అడిషనల్ లోన్స్లో ఇచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే లేదా. అలాగే థర్డ్ పాయింట్, ప్రాఫిటబిలిటీ త్రూ ఆప్షన్స్. ఒకరు ₹1,00,000 దగ్గర లోన్ తీసుకున్నారు, వాళ్ళు డబ్బులు కట్టడం బానేశారు. తర్వాత ఈ గోల్డ్ని ఆప్షన్ చేస్తారు. అప్పుడు బంగారం ధర చాలా ఎక్కువ ఉన్నది అనుకోండి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా వీళ్ళకి. నా గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటే మంచిది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ గోల్డ్ లోన్ NBFC స్టాక్స్ గురించే కాదు, గోల్డ్ కొనాలా వద్దా, లేక ఆల్రెడీ కొన్న గోల్డ్ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అనే వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి, గోల్డ్ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా లేదా? అసలు గోల్డ్ పెరగడానికి ఏ రీజన్స్ ఉంటాయి, పడడానికి ఏ రీజన్స్ ఉంటాయి? ఈ గోల్డ్ అంటే మీరు బంగారం, ఆభరణాలు ఇలాంటివే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనిపిస్తే వాళ్ళు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది US ఈక్విటీసా లేక మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీస్ అనేది వాళ్ళ ఇష్టం. బట్ రిస్క్ తీసుకోకూడదు అన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే డైరెక్ట్గా డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నౌ ఒకవేళ US డాలర్ తాలూకా స్ట్రెంత్ పెరుగుతూ ఉన్నట్టయితే గోల్డ్ తాలూకా వాల్యూ కొంచెం కొంచెంగా పడే, లేదంటే ఎక్కువ పెరగపోయే ఛాన్స్ ఉంటుందండి. అదే US డాలర్ తాలూకా స్ట్రెంత్ పడుతూ ఉంటే ఈ గోల్డ్ తాలూకా వాల్యూ పెరుగుతుంది. ఎందుకు, డాలర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటారు. సెకండ్, గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్. US వడ్డీ రేట్లు తగ్గిస్తే జనాలు బాండ్స్లో కన్నా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అప్పుడు గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతుంటాయి. 3, జియోపొలిటికల్ టెన్షన్స్. ఒకరి మీద బాంబులు వేసుకుంటున్నారు, అక్కడ వార్ జరుగుతుంది, ఇక్కడ టారిఫ్స్ పెరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. సో ఈక్విటీస్ బాగా రిస్కీ అయిపోతాయి, బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్స్ తిరిగి డబ్బులు ఇవ్వగలదా లేదా అనేది కూడా ఒక అన్సర్టనిటీ ఉంటూ ఉంటుంది. అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అంతా తీసుకెళ్లి గోల్డ్లో పెడతారు. దీని ఒక సేఫ్ హెవెన్లా తీసుకుంటారు అనమాట. అప్పుడు ఆబ్వియస్గా గోల్డ్ తాలూకా ప్రైస్ పెరుగుతుంది కదండి. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ ఇంతలా పెరగడానికి రీజన్ సెంట్రల్ బ్యాంక్స్ తాలూకా బయింగ్. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక రష్యా దగ్గర ఉన్న డాలర్స్ని రష్యా ఖర్చు చేయడంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ చేశాయన్నమాట, నాటో కంట్రీస్ అలాంటివి. సో అక్కడ డాలర్ ఒక సేఫ్ కరెన్సీ కాదన్నమాట అనే ఒక స్టేట్మెంట్ గ్లోబల్ కంట్రీస్కి వెళ్ళిందండి. అదే కదా. సో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డాలర్ కన్నా గోల్డ్కి ఎక్కువ వాల్యూ పెరిగింది. అండ్ అందుకనే సెంట్రల్ బ్యాంక్స్ తెగ కొనేస్తున్నాయి గోల్డ్ని. ఈ మధ్య ఈ గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరగడానికి మేజర్ రీజన్గా చెప్పాలి అంటే సెంట్రల్ బ్యాంక్ తాలూకా బయింగే. రెండోసారి చెప్తున్నాను, ఎందుకు అంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. అయితే ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు కొంటూనే ఉంటారా అంటే లేదండి, ప్రైస్ బాగా ఎక్కువ అయిపోయిందని అనిపిస్తే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు గోల్డ్ కొంచెం ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గ్రోత్లో చెప్పాలంటే ఇంకా స్టిల్ సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కుంటూ వెళ్తుంటాయి. బట్ మధ్యలో ఎక్కడైనా అమ్మి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. అది సో ఫైనల్ టేక్ అవేలా చెప్పాలంటే స్టెప్ నెంబర్ 1 మనం చేసేసాం, RBI రూల్స్ అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చూసేసాం. స్టెప్ నెంబర్ 2, గోల్డ్ ప్రైస్ అవుట్లుక్ స్టేబుల్గా ఉందా లేదా, పాజిటివ్గా ఉందా లేదా అనేది చూసేసాం. ఈ రెండిట్లో చెప్పాలి అంటే స్టెప్ నెంబర్ 1, RBI ఇప్పుడప్పుడే ఈ గోల్డ్ లోన్స్ మీద ఆంక్షలు అనేది పెట్టేటట్టు ఏమీ కనబడలేదండి, కన్సంప్షన్ అనేది బూస్ట్ చేసే ప్లాన్లో ఉన్నది. సెకండ్, గోల్డ్ తాలూకా ప్రైస్ స్టేబుల్లా అంటే అదే చెప్తున్నాను కదా, సెంట్రల్ బ్యాంక్స్ ఒకవేళ ఎక్కడైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అది చేయాల్సి వస్తే కొంచెం డిప్ అనేది రావచ్చు, దాని తర్వాత మళ్ళీ ఆ డిప్ని అందరూ బై చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. నౌ స్టెప్ నెంబర్ 3, డిమాండ్ ఉందా లేదా. ఎక్కువ మంది గోల్డ్ లోన్స్ తీసుకుంటారా లేదా అనే దాన్ని బట్టి ఈ గోల్డ్ లోన్ NBFCs తాలూకా బిజినెస్ ఆధారపడి ఉంటుంది కదా, అవునా కదా. ఇప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటున్నారు, ఫ్యూచర్లో ఇంకా లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది సింపుల్, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అయితే ఇదేదో నార్మల్గా ఒక కామన్ స్టఫ్ లా కాకుండా కొంచెం ప్రాపర్గా ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్ లా అనాలిసిస్ చేయాలంటే దీని తాలూకా డిమాండ్ పెరుగుతుంది అని చెప్పడానికి కీ ఫ్యాక్టర్స్. 1, సోరింగ్ గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ తాలూకా వాల్యూ, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తాలూకా వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది గోల్డ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, సో డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్, షిఫ్ట్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్డ్ సెక్టర్. మన దేశంలో ఇప్పటికీ 60 to 65% ఆఫ్ ద గోల్డ్ లోన్ మార్కెట్ లోకల్ వడ్డీ వ్యాపారులదే అనమాట. వాళ్ళు బంగారం తీసుకొని మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు జనాలు ఆ హై ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అండ్ బెటర్ సర్వీస్ కోసం బ్యాంక్స్ అని లైక్ ముతూట్ ఆర్ మణపురం లాంటి NBFCs అని ఇలాంటి వైపు వస్తున్నారండి. సో ఈ షిఫ్ట్ వల్ల ఆర్గనైజ్డ్ మార్కెట్లో డిమాండ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, అవునా కదా. నెంబర్ 3, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ బై NBFCs. ఈ గోల్డ్ లోన్ NBFCs ఇప్పుడు పెద్ద సిటీసే కాకుండా చిన్న చిన్న టౌన్స్ అండ్ విలేజెస్లో కూడా కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అండి, రైజింగ్ క్రెడిట్ డిమాండ్ ఫర్ కన్సంప్షన్. మన ఎకానమీ పెరుగుతుంది అండ్ జనాల తాలూకా ఆస్పిరేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ కన్సంప్షన్ నీడ్స్ని మీట్ చేయడానికి గోల్డ్ అనేది ఒక ఈజీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్గా మారింది.
నా కొంచెం స్ట్రక్చర్డ్ వేలో మాట్లాడుకున్నాం కదండి. నా నంబర్స్ పరంగా మాట్లాడాలి అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం ఈ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్ 2025కి $11.8 ట్రిలియన్ అలా ఉన్నదండి. ఇది 2027కి $18 ట్రిలియన్ కి పెరగబోతుంది అని అంటున్నారు. అంటే సమ్ 26% CAGRతో గ్రో అవ్వచ్చు అని అంటున్నారండి. ఎంత పెద్ద మార్కెట్ సైజ్ ఉన్నది, ఈ సెక్టర్లో ఎంత పెద్ద గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నదో మీరే చూసుకోండి. ఇది స్టెప్ నెంబర్ 3. నా ఇప్పటి వరకు మనం ఏం చేసాం, టాప్ డౌన్ అప్రోచ్ ప్రకారం ఒక 3 స్టెప్స్లో ఈ సెక్టర్ మంచిదా కాదా అనేది మనం చూసుకోగలిగామండి. సెక్టర్ మంచిదే అన్నప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, క్రూషియల్ స్టెప్ ఏంటండి, ఇండివిజువల్ కంపెనీ అనాలిసిస్. అంతేనా కదా? ఇప్పుడు సెక్టర్ అంతా బాగుంది అన్నప్పుడు ఏ కంపెనీని పట్టుకోవాలనేది ఇంపార్టెంట్. నా ఉన్న ఇన్ని కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలన్నా, లేక అంటే చెడ్డవి అని చెప్పను కానీ బిజినెస్ అంత బాగోలేని కంపెనీస్ని బయటకు పంపించేయాలన్నా సరే ఎలాంటి విషయాలు చూడాలనేది మాట్లాడుకుందాం. ఫస్ట్, కాస్ట్ ఆఫ్ ఫండ్స్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. గోల్డ్ లోన్ NBFCs తాలూకా బిజినెస్ మోడల్ ఏంటండి, తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకోవడం, దానికన్నా కొంత మార్జిన్ ఎక్కువ వేసుకొని జనాలకి ఎక్కువ వడ్డీకి ఇవ్వడం. ఈ మధ్యలో ఏదైతే మార్జిన్ ఉంటుందో దాన్ని ప్రాఫిట్ కింద తీసుకోవడం. అదే కదా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే, ఆ కంపెనీ డబ్బులు తెచ్చుకోవడానికి ఎంత వడ్డీ చెల్లిస్తుంది అనేది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండి. నా ఇది ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిది కదా. సే ఫర్ సపోజ్ కంపెనీ ఏ తాలూకా క్రెడిట్ రేటింగ్ అది బాగోపోవడం వల్ల 8% వడ్డీ రేట్కి తెచ్చుకుంటుందండి. కంపెనీ బి తాలూకా క్రెడిట్ రేటింగ్ బాగోవడం వల్ల 6.5% ఇంట్రెస్ట్ రేట్కే ఫండ్స్ తెచ్చుకుంటుంది. సో వీళ్ళిద్దరికి ఎవరికి అడ్వాంటేజ్ అండి, కంపెనీ ఏకా బీకా? కంపెనీ బీకే కదా. ఎందుకు, ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ 12% ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ ఇస్తుంటే కంపెనీ ఏకి 4% మాత్రమే మిగులుతుంది, బట్ కంపెనీ బీకి 5.5% మిగులుతుంది. అలా కాకుండా ఇంకొకలా చెప్పాలంటే, కంపెనీ ఏ 12% ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇస్తుంటే కంపెనీ బి 10% కూడా ఇవ్వచ్చండి. సో లోన్స్ ఎక్కువ ఇచ్చే స్ట్రాటజీ తీసుకోవచ్చు అనమాట. సో లోవర్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి హయ్యర్ ప్రాఫిటబిలిటీ, 2 అగ్రెసివ్ గ్రోత్. ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, లేదా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నా ఈ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ని ఎలా తెలుసుకోవాలంటే, కంపెనీ తన క్వార్టర్లీ రిజల్ట్స్లో లేదంటే ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్స్లో చెప్పుకుంటూ వెళ్తుంటాయండి. మీరు సే ఫర్ సపోజ్ మనపురం గోల్డ్ ఫైనాన్స్ ఉన్నదండి, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ మనపురం గోల్డ్ ఫైనాన్స్ అని చెప్పి గూగుల్లో కొట్టండి, లేదు అంటే ఏదైనా AI టూల్ వాడండి, మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా మీరు ఆ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో చూడగలిగితే మంచిదే, లేదు అన్నా సరే ఈ AI టూల్స్ వాడుకొని మీరు అనాలిసిస్ చేస్తున్న స్టాక్స్ తాలూకు కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత అనేది చూసుకుంటూ ఉండండి. నా ఒక కంపెనీ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది తెలిసిపోయిందండి, తక్కువ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటే మంచిది అనేది కూడా తెలిసిపోయింది. నా సెకండ్ థింగ్ టు అనలైజ్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ రీచ్. గోల్డ్ లోన్ బిజినెస్ అనేది కొంతవరకు కమోడిటీ బిజినెస్ అనమాట. అందరూ ఇచ్చేది గోల్డ్ లోనే, ప్రోడక్ట్లో పెద్ద తేడా ఉండదు. అలాంటప్పుడు మీరు ఎంత తక్కువ ఖర్చులతో ఎంతమందికి రీచ్ అవ్వగలరు అనేది మీ సక్సెస్ నిర్ణయిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒక కంపెనీ లో బోరోయింగ్ కాస్ట్ ఉన్నాయండి, ఇందాక మనం చూసుకున్నట్టు మంచి కంపెనీ అనుకున్నాం, బట్ వాళ్ళకి తక్కువ బ్రాంచెస్ ఉంటే ఉన్న మార్కెట్ని క్యాప్చర్ చేయలేకపోతున్నారు, లేక బ్రాంచెస్ అన్ని ఎంటీగా ఉంటే తక్కువ వడ్డీకి లోన్ తీసుకున్నారు, బట్ వీళ్ళు ఎవరికి లోనే ఇవ్వలేకపోతున్నారు అనమాట. అలాంటప్పుడు లాసెస్ ఎక్కువ అవుతాయి కదా. సో ఈ పరంగా మనం చెక్ చేయాల్సిన ఫస్ట్ నెంబర్, బ్రాంచ్ నెట్వర్క్. బ్రాంచెస్ అనేవి ఇలాంటి బిజినెస్కి రోడ్స్, రివర్స్ లాంటివండి. ఇక్కడే కస్టమర్కి కంపెనీకి మధ్యన ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. సో నౌ ఇందులో ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చూడాలి, ఎంత ఎక్కువ బ్రాంచెస్ ఉంటే అంత మంచిది అన్నట్టు. నెక్స్ట్ జియోగ్రఫికల్ స్ప్రెడ్ కూడా చూడాలి, అంతా ఒకే స్టేట్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోనే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే అలా కాదనమాట, అంతా త్రూ అవుట్ ఇండియా విస్తరించి ఉండాలి. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి అండ్ జియోగ్రఫీ పరంగా కూడా విస్తరించి ఉండాలి. నెంబర్ 3, రూరల్ అండ్ అర్బన్ మిక్స్. పల్లెటూరులో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనమాట, కస్టమర్ లాయల్టీ ఎక్కువ ఉంటుంది. సిటీస్లో బిజినెస్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఒక కంపెనీ ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి, ఇండియా పరంగా ఉండాలి, అండ్ రూరల్లో అర్బన్లో కూడా ప్రాపర్గా మిక్స్ ఉంటూ ఉండాలన్నమాట. ఇవి కూడా బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏంటి అనేది ఈజీగా మీకు ఆ కంపెనీ తాలూకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో ఇలా తెలిసిపోతూ ఉంటుందండి. నా ఇందులో చూడాల్సిన సెకండ్ నెంబర్, బ్రాంచ్ ప్రొడక్టివిటీ. అంటే పర్ షాప్ రెవెన్యూ అనుకోండి. ఒక 1000 స్టోర్స్ పెట్టడం గొప్ప కాదు కదా, ప్రతి స్టోర్లో ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది చెప్పుకోవడం ముఖ్యమండి. దీన్నే AUM పర్ బ్రాంచ్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ మెట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 50,000 crore AUM ఉన్నది, 5,000 బ్రాంచెస్ ఉన్నాయి, సో 10 crore అనమాట ఒక బ్రాంచ్కి AUM. అదే 5,000 బ్రాంచెస్తో 60,000 crore AUM ఉంటే వాళ్ళ AUM పర్ బ్రాంచ్ 12 crore కదా. సో సెకండ్ కంపెనీ మోస్ట్ ప్రొడక్టివ్ కింద లెక్క కదా. నా ఒక నార్మల్ బాల్ పార్క్ ఫిగర్లా చెప్పాలి అంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మినిమం 6 crores ఉండాలండి. ఒక బ్రాంచ్ నుంచి మినిమం 6 crores తాలూకా AUM ఉంటే ఆ బ్రాంచ్కి ఖర్చు పెట్టే డబ్బులు అట్లీస్ట్ అవి వస్తాయి అనమాట. ప్రాఫిట్స్లో రాకపోయినా లాసెస్ లేకుండా ఉంటుంది. సో మినిమం 6 crores AUM పర్ బ్రాంచ్ దాటాలి. ఓకే కదా. నెక్స్ట్ థింగ్, కాస్ట్ ఎఫిషియన్సీ. ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి అండ్ ఒక బ్రాంచ్ నుంచి ఎక్కువ AUM కూడా ఉండాలి, బట్ ఆ బ్రాంచ్లో ఎక్కువ ఖర్చులు పెట్టేస్తూ ఉంటే ప్రాఫిట్స్ రావు కదా, ఇన్ఫాక్ట్ లాసెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లోవర్ OPEX to AUM రేషియో ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే ఇప్పుడు AUMలో ఒక 20% కాస్ట్ సరిపెట్టేస్తుంది కంపెనీ అంటే మంచిదండి, అండ్ అది ఒకవేళ 10% అలా ఉంటే ఇంకా ఫ్యాంటాస్టిక్, ఆపరేటింగ్ లెవరేజ్ ఇంకా పెరుగుతూ ఉన్నట్టే. సో OPEX to AUM రేషియో అని ఉంటుందన్నమాట, అది జాగ్రత్తగా చూస్తూ ఉండండి.
అర్థమైందా లేదా? సో స్టెప్ 4 అనేది అయిపోయిందండి. మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఒక కంపెనీ తాలూకా బిజినెస్ మోడల్ని, ఆపరేషన్స్ని బయట నుంచి చూసాం. ఇప్పుడు కంపెనీలోకి వెళ్ళి వాళ్ళ బిజినెస్లో ఉన్న బిగ్గెస్ట్ రిస్క్ అనేది అనలైజ్ చేయాలి. దాన్నే అసెట్ క్వాలిటీ అంటామండి, ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఇచ్చిన అప్పులు తిరిగి సరిగ్గా వస్తున్నాయా లేదా అనేది చూస్తూ ఉన్నాం మనం, అంతే కదా. బ్రాంచెస్ ఉన్నాయి, వీళ్ళ తాలూకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగానే ఉన్నది, ఏఎం రేషియో బాగానే ఉన్నది, డబ్బులు బాగానే ఇచ్చేస్తున్నారు, అంతా బాగానే ఉన్నది. బట్ తిరిగి డబ్బులు రాకపోతే, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే, సో అసెట్ క్వాలిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నది ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. ఇదే స్టెప్ నెంబర్ 5. ఈ పరంగా చూడాల్సిన ఇంపార్టెంట్ మెట్రిక్స్లో చెప్పాలంటే, ఫస్ట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, GNPA. నార్మల్గా అడుగుతున్నానండి, NPA అంటే ఏంటి? ఒక లోన్ తీసుకున్నారు, ఎవరైనా తీసుకున్నారు, వాళ్ళు 90 days కన్నా ఎక్కువగా ఆ లోన్ తాలూకా ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ కట్టడం లేదు, సో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేస్తారండి. GNPA అంటే ఇలాంటి అన్ని బ్యాడ్ లోన్స్ యొక్క మొత్తం టోటల్ వాల్యూ. సో ఈ GNPA రేషియో ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిది కదా. నెక్స్ట్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, NNPA. కంపెనీస్ చాలా స్మార్ట్గా ఉంటాయండి, వచ్చే లాభంలో అంటే ప్రాఫిట్లో నుంచి కొంత డబ్బులు ఈ బ్యాడ్ లోన్స్ వల్ల వచ్చే నష్టం కోసం పక్కన పెడుతూ ఉంటారు. ఈ పక్కన పెట్టిన డబ్బుల్ని ప్రొవిజన్స్ అంటారనమాట. నౌ NNPA అంటే ఈ టోటల్ బ్యాడ్ లోన్స్ GNPA నుంచి ఈ ప్రొవిజన్స్ని తీసేస్తే మిగిలిన అసలు రిస్క్ అమౌంట్ని NNPA అంటారు. ఇది కూడా ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిది. నెక్స్ట్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ఈ PCR అనేది కంపెనీ ఎంత కన్జర్వేటివ్గా అంటే ఎంత ముందు జాగ్రత్త పడుతుంది అనేది తెలుస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే టోటల్ బ్యాడ్ లోన్స్లో ఎన్ని బ్యాడ్ లోన్స్కి కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రొవిజన్స్ పెట్టుకొని రెడీగా ఉన్నది అనేది చూపిస్తుంది అనమాట. జనరల్గా 70% కన్నా ఎక్కువ ఉంటే మంచిది. నెక్స్ట్ 4th క్రెడిట్ కాస్ట్. క్రెడిట్ కాస్ట్ అంటే ఒక పర్టికులర్ టైంలో అంటే ఒక క్వార్టర్లో లేక ఇయర్లో ఈ బ్యాడ్ లోన్స్ వల్ల కంపెనీ లాభం మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనేది చెప్తుంది. నౌ ఈ క్రెడిట్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటే, స్టేబుల్గా ఉంటే అది కంపెనీ యొక్క లోన్ ఇచ్చే ప్రాసెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అని చెప్తుందండి, కన్సిస్టెంట్గా ఉంటుంది అని చెప్తుంది. అదే కదా. సో ఇది స్టెప్ 5 అండి. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఆ సెక్టర్ మంచిదా కాదా, ఇండస్ట్రీ బాగానే ఉన్నదా లేదా అని చూసుకున్నాం, కంపెనీ పరంగా గ్రోత్ వైపు వెళ్తుందా లేదా అని చూసుకున్నాం, క్వాలిటీ ఆస్పెక్ట్స్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు అంటే బ్యాక్వర్డ్ లుకింగ్ అన్నీ చూసుకున్నామండి. బట్ ఫార్వర్డ్ లుకింగ్ చూడాలి అంటే మేనేజ్మెంట్ గైడెన్స్, మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ ఎలా ఉన్నది, గైడెన్స్ ఎలా ఉన్నది అనేది చూసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక లీడింగ్ ఇండికేటర్ టైపే, అదే కదా. ఈ మేనేజ్మెంట్ కామెంటరీలో న్యూ బ్రాంచ్ ఓపెనింగ్స్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, కొత్త జియోగ్రఫీస్లో ఏమైనా ఎంటర్ అవుతున్నారా లేదా, అలాగే గోల్డ్ టన్నేజ్ వైపు ఏమైనా గ్రోత్ కనిపిస్తుందా లేదా, వీళ్ళ తాలూకా GNPA ఎలా ఉంటుంది, NNPA ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకా టార్గెట్స్ ఎలా పెడుతున్నారు, కొత్త బ్రాంచెస్లో AUM పర్ బ్రాంచ్ ఎలా టార్గెట్ పెట్టుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీలో ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇన్నోవేషన్ ఏమైనా తెస్తున్నారా లేదా, టెక్నాలజీలో లేదంటే డిజిటల్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, అడ్వర్టైజింగ్ యాడ్ క్యాంపెయినింగ్ ఎక్కువ చేస్తున్నారా లేదా, వీళ్ళ తాలూకా బ్రాండ్ విజిబిలిటీ పెంచుతున్నారా లేదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫ్యూచర్లో ఇలా జరగచ్చు అని చెప్పి. అండ్ మేబీ ఆన్లైన్ గోల్డ్ లోన్స్, ఈ డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా వచ్చేయమండి. మీరు ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఎంటర్ చేస్తే మేబీ గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసే మెషిన్ మీ దగ్గరికి వచ్చేయచ్చు, అన్ని చెక్ చేసుకొని మీకు లోన్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, అదేదా. లేదంటే కొత్త యాప్స్ రావచ్చు, ట్రాన్స్పరెన్సీ పెంచుకోవచ్చు. సో నేను ఏమంటానంటే టెక్నాలజీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిజిటల్ ప్రాసెస్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, యాడ్ క్యాంపెయినింగ్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఖర్చు చేస్తే అది నెగిటివే కాదండి, ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే పాజిటివ్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? మేనేజ్మెంట్ కామెంటరీలో ఎలాంటివి చెక్ చేయాలి ఏంటనేది మీకు అర్థమైందా లేదా, ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ చూస్తూ ఉండాలి. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు అనమాట, సార్ ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ వచ్చి మేము 30% గ్రో అవుతామని చెప్పేస్తే నమ్మియాలా అని చెప్పి. అది కూడా ఉంటుందండి. ఒక మేనేజ్మెంట్ తాలూకా ప్రీవియస్ కామెంటరీ చూస్తూ ఉండాలి, అంటే వాళ్ళ తాలూకా ప్రీవియస్ గైడెన్స్ ఏమి ఇచ్చారు, దాన్ని అచీవ్ చేయగలిగారా లేదా అనేది కూడా చూస్తూ ఉండాలన్నమాట. ఇది సింపుల్ ప్రాసెస్ కాదండి, కొంచెం దృష్టి పెట్టాలన్నమాట, ఎక్కువసేపు దృష్టి పెడుతూ ఉండాలి. సో ఇప్పటి వరకు ఒక 6 స్టెప్స్ చెప్పేసుకున్నామండి. ఈ 6 స్టెప్స్ కూడా పాస్ అయిన తర్వాత ఒక కంపెనీ లేదంటే కొన్ని కంపెనీస్ లేదంటే కొన్ని స్టాక్స్ మీరు పిక్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ద నెక్స్ట్ స్టెప్, ద ఫైనల్ స్టెప్ ఏంటండి అంటే మంచి బిజినెస్ మనం పట్టాం, బట్ అది మంచి స్టాకా కాదా అనేది ఎలా తెలుస్తుంది? వాల్యుయేషన్స్. ఒక కార్ గురించి మనం మొత్తం రీసెర్చ్ చేసాం, దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఆ కార్ ఎంతకు వస్తుంది లేక దాని మైలేజ్ ఏంటి అనేది కదా చెక్ చేస్తాం. సో గోల్డ్ లోన్ కంపెనీస్కి చెక్ చేసుకునే కీ వాల్యుయేషన్ మెట్రిక్స్ ఏంటి? అఫ్కోర్స్ ఫస్ట్ PE రేషియో, అన్నిటికీ చూసేటంటే PE రేషియో చూస్తూ ఉంటారు. బట్ గోల్డ్ లోన్ కంపెనీస్ ఎక్కువగా చూసేది ప్రైస్ టు బుక్ వాల్యూ అండి. అంటే బుక్ వాల్యూ అంటే దాని తాలూకా ఈక్విటీ ఎంత ఉన్నది, బుక్ వాల్యూ పరంగా ఈక్విటీ ఎంత ఉన్నది అని చెప్పే మెట్రిక్ అనమాట. సో ప్రైస్ డివైడెడ్ బై దిస్ బుక్ వాల్యూ చూసుకుంటే ఆ బుక్ వాల్యూకి ఎంత టైమ్స్ ఇన్వెస్టర్స్ ఇస్తున్నారు అని చెప్పే ఒక మెట్రిక్ అండి. నా ఇప్పుడు మీరు అనుకోవచ్చు PB రేషియో 1 ఉన్నదానికన్నా PB రేషియో 2 ఉన్నది బాగా ఓవర్ వాల్యూడ్, సో అది మంచి కంపెనీ కాదు అనుకోవచ్చు. అది ఒక పార్ట్ మాత్రమే అండి. ఇప్పుడు హై ROE ఉన్న కంపెనీస్కి PB రేషియో ఎక్కువే ఉంటుంది. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిమిలర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్న కంపెనీస్లో PB రేషియో ఎలా ఉన్నది అనేది చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ROE. ఇందాక చెప్పాను కదా, PB రేషియో ఎక్కువ ఉన్నది అంటే దాని వెనక రీజన్ మోస్ట్లీ ROE ఎక్కువ ఉండొచ్చు అండి. ఇదే మెయిన్ డ్రైవర్ ఆఫ్ వాల్యుయేషన్.
అదేదా. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, హై ఆర్ఓఈ ఉన్న కంపెనీస్ కి పీబీ వాల్యూస్ ఎప్పుడు 3 times 4 times అలా ఉంటాయి. అండ్ లో ఆర్ఓఈ ఉన్న కంపెనీస్ తాలూకా పీబీ వాల్యూస్ 1 time 1.5 times అలా ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువ చెక్ చేయాల్సిన ఆర్ఓఈ అండ్ అది పెరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రైస్ టు ఎర్నింగ్స్. ఆఫ్ కోర్స్ ఇది ఒక పాపులర్ మెట్రిక్, మీ అందరికీ తెలిసిందే. సో మీరు వాల్యుయేషన్స్ పరంగా కూడా ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎలా ఉన్నది, ప్రైస్ టు బుక్ ఎలా ఉన్నది, ఆర్ఓఈ ఎలా ఉన్నది, ఇది మొత్తం ఒక టేబుల్ వేసుకొని దాని తాలూకా ప్రాఫిట్స్ కి, అంటే ప్రాఫిట్స్ తాలూకా గ్రోత్ కి అండ్ దీని వాల్యుయేషన్స్ కి ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక కంప్లీట్ 7-step అనలిస్ట్ తాలూకా ఫ్రేమ్వర్క్ మీకు అర్థమైందా లేదా? ఒకసారి కన్క్లూడ్ చేయాలంటే స్టెప్ 1, అనలైజ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఆర్బీఐ తాలూకా రూల్స్, ఎస్పెషల్లీ ఎల్టీవీ రేషియో ఎలా ఉన్నది, అనుకూలంగా ఉన్నదా లేదా, ప్రస్తుతానికి ఏం తగ్గించారు కదా అనే క్లారిఫికేషన్ మీకు రావాలండి. స్టెప్ నెంబర్ 2, గోల్డ్ ప్రైస్ తాలూకా అవుట్లుక్. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనేది మీకు తెలియాలి. పెరగపోయినా స్టేబుల్గా ఉంటుంది అనే ఒక క్లారిఫికేషన్ మీకు వచ్చినా చాలండి. స్టెప్ నెంబర్ 3, డిమాండ్ ఫర్ గోల్డ్ లోన్స్. ఈ గోల్డ్ లోన్ తాలూకా డిమాండ్ ఇంకా పెరగొచ్చా లేదా. స్టెప్ నెంబర్ 4, అనలైజింగ్ ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్. స్టెప్ నెంబర్ 5, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ వాళ్ళ తాలూకా రీచ్ కూడా. స్టెప్ నెంబర్ 6, అనలైజ్ అసెట్ క్వాలిటీ అండ్ రిస్క్. అండ్ స్టెప్ నెంబర్ 7, వాల్యుయేషన్. అదేనా లేదా? సో ఈ 7-step ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసి ఒకసారి కాన్ఫిడెంట్ గా మీరు ఎంతవరకు అనలైజ్ చేయగలరో అంతవరకు గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సిస్ ని అనాలిసిస్ చేసుకోండి. అండ్ మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏ స్టాక్ మంచిది అనిపించింది ఏంటనేది కింద కామెంట్స్ లో పెట్టండి. ఓకే కదా? అర్థమైందా ఫ్రెండ్స్? కొంచెం అంటే టెక్నికాలిటీ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ అనమాట ఇది, బట్ దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అర్థమైంది, నచ్చింది. అండ్ ఫ్యూచర్లో ప్రతి సెక్టర్ మీద ఇలాంటి అనాలిసిస్ వీడియో చేయండి అంటే ట్రై చేస్తారండి. బట్ దానికన్నా ముందు ఏంటంటే మీ తాలూకా కామెంట్స్ ఎక్కువ కావాలి, మీ తాలూకా లైక్స్ కామెంట్స్ అనేది ఎక్కువ కావాలండి. ఓకే కదా? చేస్తారు కదా? జై హింద్.